విద్యార్థికి, వారి తల్లిదండ్రులకి, ఇంకా స్టేజ్ మీద ఉన్న మా రిజిస్ట్రార్ గారికి, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నేను ముందుగా క్షమాపణలు చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంత పెద్ద గురువులు ఈ స్టేజ్ మీద ఉండగా నేను లేట్గా రావటం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ పక్కనే గురువుగారు పక్కన కూర్చొని ఫోన్లో మాట్లాడాల్సిన అగత్యం పట్టింది. మా పరిస్థితి అట్లా ఉంటుంది. సివిల్ సర్వీస్ అంటే 24 గంటలు వారానికి 7 రోజులు మేము ఆ సేవలోనే ఉండాలి. ఈ మధ్య సెల్ సేవలో ఉంటున్నాం మేము, సెల్ ఫోన్ సేవలో. మా నాన్నగారు అనేవారు, పొద్దున్న లేస్తే మనం చదవాల్సిన శ్లోకం ఉంటుంది కదా, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీదేవి, ప్రాతకాలే కరదర్శనం. మాకు అలా ఉండదు. కరాగ్రే వసతే సెల్ ఫోను, కరమధ్యే సెల్ ఫోను, కరమూలే స్థిత సెల్ ఫోన్, ప్రాతకాలే సెల్ ఫోన్ దర్శనం. మాకు అట్లా ఉంటుంది. కాబట్టి ముందు క్షమాపణ చెప్పుకోవాలి. ఇందాక ఫోన్ చేసింది సీఎం ఆఫీస్ నుంచి, కాబట్టి మాట్లాడక తప్పలేదు. కాబట్టి నన్ను ఆ విషయంలో దయచేసి క్షమించాలి అందరూ కూడాను. ఈరోజు ఈ కార్యక్రమానికి నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది రావటానికి. ఇంత మంచి వాతావరణం. అసలు ఇక్కడికి వస్తున్న దారిలో కూడా నాకు అనిపించింది ఒక ఆశ్రమానికి వెళ్తున్నామా అని అట్లా అనిపించింది. అలాగే ఈరోజు కూడా ఎంతో అద్భుతమైన రోజు. సరస్వతి పుష్కరాలు ఈరోజు నుంచి ఆరంభం కాబోతున్నాయి. సో సరస్వతి పూజ చేస్తున్నట్టు భావిస్తున్నాను నేను. మనందరం కలిసి ఈరోజు ఆ పుష్కరాలకి వెళ్ళలేకపోయినా మనం ఆ పని చేయగలుగుతున్నాం ఇక్కడ ఈ అవధాన క్యాంపు వల్ల అని నేను భావిస్తున్నాను. అట్లాగే ఇంతమంది మాట్లాడి ఇక్కడ ఉన్న ఏ ఒక్కరికి కూడా సంగీతం సాహిత్యం మీద ఉన్నంత అవగాహన నాకు లేదని చెప్పడానికి నేను నిజంగా చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే మా చదువులన్నీ కూడా భాష కాకుండా ఇతర విషయాల మీద జరిగింది. అంతేకాకుండా కొంత ఇందాక శర్మగారు చెప్పినట్టుగా శృంగేరి పీఠం కానీ కంచి పీఠం వారి ద్వారా కానీ కొంత భక్తి అలవడింది, కానీ సాహిత్యం మీద మక్కువ కూడా అలవడింది. కానీ సాహిత్యం నేర్చుకుని ఇలా పద్యాలు చెప్పగలిగే స్థితిలో మాత్రం అన్ఫార్చునేట్లీ మేము లేము. కాబట్టి మీ అందరికంటే చాలా చిన్న వ్యక్తిని నేను. ఇక్కడ 3 అక్షరాలు తగిలించుకున్నంత మాత్రాన దాని అర్థం ఏదో సాధించేసాను జీవితంలో అని కాదు. ఇంకా అసలు ఎంత నేర్చుకుని ఉండాలి జీవితంలో. చదువుకుండే రోజుల్లో భాష పట్ల ఇంకా ఎంత అవగాహన పెంచుకుని ఉంటే బాగుండేది అని నాకు అనిపిస్తుంది ఇక్కడ కూర్చున్న కొన్ని క్షణాలకి. అయినా కూడా తోచినంత ఎంతో కొంత మా ఇష్టం మీద మక్కువతో, మా నాన్నగారి చలవతో, మా ఇంట్లో పెద్దవాళ్ళ చలవతో కొంత ఏదో భాష మీద మాకు ఆరాధన భావం అనేది కాస్త ఏర్పడింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి నేను వచ్చే ముందర మరి అవధాన సదస్సుకి అవగాహన లేకుండా ఎందుకు రావాలని చెప్పి ఒకసారి ఏం జరిగిందో చూద్దామని యూట్యూబ్లో మన శర్మగారు పంపించిన వీడియోస్ అన్నీ చూశాను. నిజంగా ఒళ్ళు పులకరించింది నాకు. ఈ రోజుల్లో కూడా ఇలా పిల్లలు ఇంత శ్రద్ధగా, అసలు ఫోన్ ఇస్తే తప్ప ఒక కుర్చీలో కూర్చోలేని పిల్లల్ని చూస్తున్నాను నేను ఈ రోజుల్లో. సెల్ ఫోన్లో అదేదో కనపడితే తప్ప శ్రద్ధగా ఓ చోట కూర్చోలేని పరిస్థితి. అలాంటిది పిల్లలు కూర్చొని వినడమే కాకుండా వాళ్ళ క్రియేటివిటీతో, వాళ్ళ అడుగుతున్న ప్రశ్నలతో, అక్కడ ఉండే ఆ పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటూ ఎంతో అద్భుతంగా అవధానం చేసిన మన శ్రీ సంకీర్త్ వీడియో నేను పూర్తిగా చూడటం జరిగింది. అంతేకాకుండా బాబు చెప్తున్నాగా అప్రస్తుత ప్రసంగం చేస్తున్నవారు ఎవరైనా మీరేనా? ఓకే, చాలా కష్టపడ్డారు కానీ మీకు ఫలితం లేకపోయింది. బాబు అంత చక్కగా చెప్పడం జరిగింది. అందుకే బాబుకి ఇక్కడికి వచ్చినప్పుడు స్టేజ్ మీదకి మీ అమ్మ నాన్న
తీసుకొని రమ్మని. ఆయన ఎంతో చక్కగా ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు, బాబు మా అమ్మ తేజస్వి, మా నాన్న భార్గవ, అంతే కదండి, కరెక్టే చెప్పానా మీ పేర్లు? సో చాలా అదృష్టం నాన్న నీకు అలాంటి తల్లిదండ్రులు దొరకడం. ఎగ్జాక్ట్లీ. సో అట్లాగా మీ తల్లిదండ్రుల కృషి ఎక్కువగా కనపడుతోంది. గురువుగారు చెప్పినట్టుగా నీ కృషి ఇంకా కూడా కనపడుతోంది, కాదనటం లేదు. నీ మాట తీరు, నువ్వు నడిచే పద్ధతి, నుంచుండే పద్ధతిలోనే చాలా చాలా అద్భుతమైన భవిష్యత్తు నీకు ఉందని నాకు అనిపిస్తుంది. ఈ పర్టిక్యులర్ విద్య ఏదైతే మీరు అభ్యసిస్తున్నారో దీంట్లో రాని వాళ్ళు ఎక్కువ, వచ్చేవాళ్ళు తక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది అరే ఎంత బాగా చెప్తున్నాడు అనేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న గర్వం అనేది ఏర్పడుతుంది మనసులో. అది కానీ వచ్చింది అనుకోండి, ఇందాక గురుగారు అదే చెప్పారు, మన గురువునే మనం మర్చిపోయే పరిస్థితికి వస్తుంది. కాబట్టి అది ఎప్పుడు రాకూడదు, అది ఒకటి. రెండో విషయం ఏంటంటే, మనకంటే బాగా చెప్పేవాళ్ళు ఉండొచ్చు. దేశంలో, ప్రపంచంలో అందరూ ఒకలాగా పుట్టలేదు. భగవంతుడు అందరినీ ఏదో ఒక కెపాసిటీతోనే పుట్టించాడు. కానీ ఎవరిది వాళ్ళదే, ఎవరి విద్య వాళ్ళదే, ఎవరి సంస్కారం వాళ్ళదే. కాబట్టి ఒకళ్ళు మనకంటే ఎక్కువ ఉన్నా, తక్కువ ఉంటే కింద చూడొద్దు, ఎక్కువ ఉంటే కూడా బాధపడద్దు. మనం కూడా అలా వెళ్దామనే అనుకోవాలి తప్ప ఆ వయసులో ఇది వయసుతో కూడా నిజంగా సంబంధం లేని విషయం. మనకంటే బాగా చెప్పేవాళ్ళు, మనకంటే ఎక్కువ ప్రజాదరణ పొందిన వాళ్ళని చూస్తే ఎక్కడో కొంచెం గర్వము, కొంత ఏమంటారు అసూయ, అలాగే మనకే అది వచ్చింది అంటే గర్వం. ఇవి రెండు జాగ్రత్తగా మనం చూసుకోవాలమ్మా. ఇవి లేకుండా ఉన్నప్పుడు మనం చేసే ఈ విద్య ఉపాసనగా భావిస్తే, అమ్మవారి ఉపాసనగా భావిస్తే ఎప్పటికీ కూడా రాణిస్తారు, మీరు తప్పకుండా రాణిస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్పారు కదా, మన పోతన గారు, నేను నా అదృష్టం కొద్దీ పోతన గారు పుట్టిన జిల్లాకి కలెక్టర్గా పనిచేశాను. బమ్మెర గ్రామానికి కూడా నేను వెళ్ళి పోతన గారి అక్కడ వారి సమాధి వద్ద కూర్చొని, చాలా అప్పటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తే వాటిలో పాల్గొనడం జరిగింది. సో ఆయన ఒక మాట అన్నారు కదా, అమ్మా నిన్ను నేను నమ్ముకోను అని. అలాగా మీరు ఎంత జీవితంలో పైకి వచ్చినా పైకి రావడమే కష్టం, అది కూడా అర్థం చేసుకోవాలి మనం. ఈ రోజుల్లో మనం పిల్లల్ని ఏమంటున్నాం, ఇటు ఈ చదువు చదవాలి, అటు సంస్కారవంతంగా మన 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 భాష కానీ, మన కవిత్వం కానీ, వీటిని కూడా చదవాలి అని మనం చెప్తున్నప్పుడు వాళ్ళ మీద కొంత ప్రెషర్ ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇవన్నీ చేస్తున్న క్రమంలో కూడా అన్నిటినీ భగవంతుడికి అర్పించి మనము భగవంతుడి పూజలాగానే ఇది భావించినప్పుడు అటు ఈ చదువు ఆ చదువు రెండు కూడా మీరు రాణిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అలాగే తల్లిదండ్రులకు కూడా నా విన్నపం ఏంటంటే, పిల్లల మీద మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. వారికి ఇలాంటి కోరిక కలిగి ఇక్కడ ఇలాంటివి విద్యని అభ్యసించాలనే ఒక అవకాశాన్ని వాళ్ళ చేజిక్కించుకున్నారంటే అది చాలా వరకు తల్లిదండ్రులుగా కూడా అభినందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ వేదిక మీదుగా నేను ఇతర అందరి తల్లిదండ్రులకి నేను తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, మనం పిల్లల్ని ఈ రోజుల్లో లండన్ పంపించామా, అమెరికా పంపించామా, ఇంకో ఐఐటికి పంపించామా, వీటి వరకే చూస్తున్నాం. కానీ ఇందాక గురుగారు అది మంచి మాట అన్నారు, ప్రతి మనిషిలో, అందులో తెలుగు వాళ్ళలో తప్పకుండా కవిత్వం మీద, భాష మీద ఆసక్తి అనేది ఉంటుంది. అది వెలికి తీసేలాగా తల్లిదండ్రులందరూ ప్రయత్నించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడే మన ఎదురుగుండానే ఐఐటి చదివి అవధానం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇందాక గురుగారు చెప్పినట్టు పిహెచ్డి చేసి అవధానం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇలాగా ఇన్ని రకాలుగా మనం మన వ్యక్తిత్వాన్ని వికసింపచేసే అవకాశాలు ఈరోజు దొరికాయి మనకి. ఇందాక మనం అనుకున్నాం,
ఒక గురువు దగ్గర కూర్చొని అభ్యసించే అవకాశం ఆ రోజుల్లో ప్రత్యక్షంగా ఉండేది. ఈ రోజుల్లో ఆన్లైన్లో కూడా మనం చేసుకునే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ అజగవ అని ఒక యూట్యూబ్ ఛానల్, ఇంకా కవిత్వం మీద ఎన్ని ఛానల్స్ వచ్చాయో ఈ కాలంలో, అవన్నీ వింటూ ఉంటే కూడా చాలా వరకు మాలాంటి వాళ్ళు, ముఖ్యంగా ఎవరికైతే సాహిత్యం మీద ఎక్కువ ఎక్స్పోజర్ లేదో, మాకు కూడా ఆ అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ టెక్నాలజీని కూడా మనం ఉపయోగించుకుంటే మంచి రోజులు వచ్చాయి మనకి. కాబట్టి అంతేకాదు, ఇంకా మంచి రోజులు మనకేమొచ్చాయి అని అంటే, 2 పీఠాలు, శృంగేరి పీఠం, కంచి పీఠం యొక్క ఉత్తరాధికారులు ఇద్దరు కూడా మన తెలుగు వాళ్ళు కావడం, అంతటి అదృష్టం మనందరికీ ఉన్నప్పుడు మన భాష మీద మనం ఇంకా ఎక్కువ మక్కువ పెంచుకోవాలి. ఆ భాషని వికసింపజేసే మార్గంలో నడవాలి. దర్శనం శర్మ గారు వారి అన్నగారికి కూడా ఈ విషయంలో చేస్తున్న కృషికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక నేను విరమించాల్సిన సమయం వచ్చినా నేను 2 విషయాలు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న గురువు గారి గురించి మాట్లాడాలి. పద్మాకర్ గారు, గురువు గారు, నేను ఎప్పటి నుంచో వారి దర్శనం చేసుకోవాలని మనసులో తాపత్రయం ఉంది నాకు. కారణం ఏంటంటే, ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు 4 గంటల ప్రయాణం జరుగుతోంది కారులో. యూట్యూబ్ ఓపెన్ చేస్తే గురువుగారి వీడియో వచ్చింది. 4 గంటల వీడియో అది. ఆయన శర్మగారే చేశారు. శర్మగారు ఆయనని ఇంటర్వ్యూ చేసిన దాంట్లో చిన్నప్పటి నుంచి వారు ఏమేం చేశారు, అసలు హిమాలయాలకి అంత చిన్న వయసులో వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం పొందిన నిజంగా అద్భుతమైన ఇలాంటి క్షణం నా జీవితంలో వస్తుందని అనుకోలేదు నేను. చాలా చాలా సంతోషం గురుగారు, మీ పక్కన నుంచోవడమే నా అదృష్టం నిజంగా. అంతేకాకుండా నేను ఒక రకంగా బంధువులం మేము. శలాక రఘునాథ్ శర్మ గారు, ఆయన కూడా మంచి గురువు గారు. నేను బాబాయ్ గారని పిలవాలి, కానీ అంతకంటే ఎక్కువ గురువు గారనే పిలవాలని అనిపిస్తుంది నాకు. వాళ్ళ పాండిత్యం, అలాగే దోర్బల గారి పాండిత్యం, ఇవన్నీ నేను విన్నదే కానీ కన్నది ఇప్పుడే. కాబట్టి ఆ అదృష్టాన్ని నాకు ఇచ్చారు శర్మగారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరి చొరవ వల్ల, లేకపోతే ఇలాంటి క్యాంపు జరిగితే ఇంత సక్సెస్ఫుల్గా జరిగేదా? మీ అందరూ కూడా ఇలా పార్టిసిపేట్ చేసుకున్నందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చాలా చాలా ఆనందంతో నేను ఈరోజు ఇక్కడి నుంచి వెళ్తున్నాను. స్పిరిచువలీ ఐఎమ్ అ బెటర్ పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్.